ఇప్పుడు మనం గమనిస్తే ఈరోజు చదవబడిన మూడు పాఠ్య భాగాలు గమనిస్తే ముందుగా మనము ఆత్మ గ్రంథం తీసుకున్నాం. కీర్తన గ్రంథంలో 42వ సంకీర్తన మనం గమనిస్తే కౌరవ కుమారుడు ఈ కీర్తనని రాసుకున్నారు. ఏమైందంటే కౌరవుడు యాజకుడు అవ్వాలనుకున్నాడు. అహరోను మాత్రమే యాజకుడా, మోషే మాత్రమే యాజకుడా, వాళ్ళు మాత్రమే దేవుని సేవకుడా, నేను కూడా దేవుని సేవకుని అని చెప్పి దాదాపు కౌరవుడు వీళ్ళందరూ కూడా గుంపుకూడి వారికి వ్యతిరేకంగా వారు మాట్లాడుతున్న సందర్భంలో దేవుడు వారికి తీర్పు తీస్తూ ఉన్నాడు. వారు కుట్రబడిన సందర్భంలో దేవుడు వారందరికీ తీర్పు తెచ్చి భూమి నెరవేర్చినప్పుడు వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలతో సహా పాతాళంలో పోయారట. భూమిని నెరవేర్చి వారిని ఇంటికి వేసిందంట. ప్రేమైన ప్రభు కౌరవ సంతానాన్ని ఆయన అక్కడ తీర్పు చెప్పాడు. కానీ కౌరవ కుమారుడు బ్రతికే ఉన్నారు. కొంతమంది వాడు ఏం చేస్తారంటే దేవాలయంలో వాళ్ళు దేవునికి సేవ చేస్తున్నారు. కౌరవులు తండ్రి తిరుగుబాటు చేస్తున్నాడు మోషే మీద. కుమారుడు ఏం చేస్తున్నారు? మందసం దగ్గర ప్రత్యక్ష గుడారం దగ్గర ద్వారపాలకులుగా వాళ్ళు సేవ చేస్తున్నారు. తండ్రి మాపి కానీ కొడుకులతో కొంతమంది పరిస్థితులు ఉన్నారండి. వారు దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు పంపించిన బాధ్యత ఏంటి? ఆ బాధ్యతను వారు హృదయపూర్వకంగా నెరవేరుతూ ఉన్నారు. తండ్రి నాకు ఇష్టపడడం లేదు. ప్రేమైన సంగమా, తండ్రి అయితే చనిపోయాడు కానీ కుమారుడు బ్రతికి ఉన్నారు. ఆ కుమారుడు వచ్చిన వాడే ప్రవక్తైన సమూయేలు. ఆ ప్రవక్తైన సమూయేలు పుట్టిన పిల్లలకు పుట్టిన వాళ్ళే ఈ కీర్తనలు రాసిన వారు. కుమారుడు కీర్తనలు రాయబడుతూ ఉంటాయి. ప్రేమైన సంగమా, అపరిశుద్ధతలో నుండి దేవుడు పరిశుద్ధమైన దాన్ని తీసుకుంటున్నాడంటే ఆ అపరిశుద్ధతను తీసివేయడానికి దేవుడు ఎన్ని శిక్షణలు పెట్టుకుంటాడు, ఎన్ని గవర్నమెంట్ పెట్టుకుంటాడు. వారికి ఎక్కడెక్కడెక్కడెక్కడ సరి చేసుకుంటుంటాడు. ఆ సరి చేసుకుని వచ్చి ఒక సమూయేలు పుట్టుంటాడు. ఆ సమూయేలు నుంచి ఈ కుమారులు వచ్చుంటారు. కీర్తన గవర్నమెంట్ వీరు దేవాలయంలో సొలొమోను కట్టించిన మందిరంతో కీర్తనలు పాడుతూ ఉండేవారు. వాయిద్యాలు ఇచ్చేవారు. సితారాలు కట్టుకుని దేవుని మహిమపరచేవారు. ఆత్మతో నింపబడి దేవుని స్తుతించేవారు. నాట్యం చేసిన వారు దేవుని సంగమా. ఇప్పుడు మీరు చాలా ఉంటారు. చాలా అంటే బాధపడుతున్నమాట కంచె. ఇప్పుడు బౌద్ధ రాజు చెక్క తీసుకుని వెళ్ళిపోయాడు. ఆలయాన్ని కూల్చివేశాడు. రాజు కుటుంబాన్ని తీసుకుని పోయాడు. రాజుతో పాటు కౌరవ కుమారులను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. నేను రాజు దేవుని సంగమా. యూదా రాజు సైన్యం ఓడిపోయింది. బబులోను రాజు సైన్యం మీద ఒక తీరు, ఒక వేదన కౌరవ కుమారులకి. అయ్యో మేము పాపం చేయలేదే, పాపం చేసిన వారితో పాటు మేము కూడా బబులోనికి వచ్చేసామే, అయ్యో దేవాలయం కాల్చివేయబడితే, అయ్యో దేవాలయం కూల్చివేయబడితే అని ఒక దిగులు. ఆ దిగులుతోటే వారు చర్లోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక సమస్య అన్నమాట. వేదన, శత్రువులు వారిని గేలి చేస్తున్నారు. 9వ 10వ వచనం చూడండి. నీ దేవుడి ఏమాయనని నా శత్రువులు తినమల్లా అడుగుతున్నారు. వాళ్ళు తమ దోషుల చేత కూర్చున్నారు. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడిని రక్షించాడా? నీ దేవుడు నిన్ను కాపాడా? ఎన్ని సంవత్సరాలు మీరు దేవుడి మీద ఆధారపడతారు? ఇన్ని కబుర్లు చెప్తున్నారు మీరు దేవుడి గురించి. ఎందుకు మిమ్మల్ని దేవుడు రక్షించలేదు? మా చేతికి మిమ్మల్ని ఎందుకు అప్పు చెప్పాడు? దూషణ మాటలంట. పాపం వీళ్ళు పాటలు వీరు దుఃఖంలో ఉంటే బొబ్బులోని వారు అంటారు వీటిని మాకు మంచి పాట పాడి వినిపించు అని వారిని హేళన చేసేవారంట. మా కొరకు మంచి పాటలు పాడండి అని చెప్పినప్పుడు వారు దుఃఖంలో ఉండిపోయేవారంట. నిరవధి చక్కెర వారు తమ సిద్ధాలని చేసి విరామిస్తూ ఉండేవారంట. ఏమేమి సంగమా. కీర్తన 137లో మనం చదువుతూ ఉంటే అక్కడ 2 వచ్చుగా కనపడుతూ ఉంటుంది. బొబ్బులోను కూర్చుని అన్నప్పుడు మనం సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుకుని వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించుకుని అక్షరాలను చదవనవారు. ఒక కీర్తన పాడి అని మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఉన్నారని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరి అంజుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎప్పుడు వాడము. ఒక బాధ వేదన, దుఃఖంతో ఉన్నారంట. అందులేమో ఈ పాటని సంతోషపడతామంటున్నారంట. దేవుని పాటలు వారికి హేళనకి వారు ఆశ్రయించుకుంటూ ఉన్నారు. బొబ్బులోని వారు ఇప్పుడు
ఇప్పుడు కోరహు కుమారుడు దుఃఖంతో ఉన్నప్పుడు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు 10వ 42 కీర్తనలో, నీ దేవుడేమాయన నా శత్రువులు దీనిలా అడుగుతున్నారు, వాళ్ళ దోషముల చేత నా ఎంకలు విరుచుచున్నారు. 11వ నా ప్రాణాన్ని దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణ. దేవుడు ఇంకా స్థుతిస్తానంటాడు. శ్రమలో, కష్టంలో, బాధలో, వేదనలో ఇంకా నేను ఆయనని స్థుతిస్తాను అని చెప్పి నిరీక్షణ పెట్టుకుంటూ ఉన్నాడు. ఒక విశ్వాసం ఉండవలసింది ఏంటి? నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ కీర్తన ఉంటుంది. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణ. దేవుని యందు నిరీక్షణ ఆయనను స్తుతించు నా ప్రాణ. కీర్తనకారుడు అదే మాట చెప్తున్నాడు, నా ప్రాణమా నీ వేళ కుమ్మినావు, నాలో నీ వేళ కనబడుచున్నావు. దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకా ఆయనను ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? కోరహు కుమారులు తమ ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు. నీ ప్రాణంతో నువ్వే చెప్పుకోవాలి. ఎవరిని ఆలోచించరు, ఎవరిని ఆలోచించరు, నువ్వే ఆలోచించుకోవాలి, నువ్వే ఆదరించుకోవాలి. ఎలాగ ఆదరించుకోవాలి? దేవుని యందు నిరీక్షించు అని. కీర్తనకారుడికి ఒక సమస్య అన్నమాట. ఇప్పుడు ఏంటంటే 4వ చదువుతాం, జన సమూహంతో పండుగ చేసిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించు, నేను దేవుని అందరూ వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణం నాలో కలిగిపోతున్నది. ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకు కలిగిపోతుందో ప్రాణం? నా ప్రాణం ఇవాళ పొంగి ఉన్నావు, నాలో ఇవాళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు చెప్పుకొంచు. ఇంకలో నేను ఆయనను స్తుతించను. ప్రియమైన బబులోనులో ఉన్నారు, అయితే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు యాజకులు ఎప్పుడు కూడా జన సమాజాన్ని నడిపిస్తారు. ముందుండి దేవుడి దగ్గర నడిపించే వాళ్ళు యాజకులు. ఆలయంలో వీరు పాటలు పాడుకుంటూ నడిపిస్తూ ఉన్నారు సంతోషంతో. స్తోత్రములు చెల్లించుచు అంటున్నాడు. సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నాలో కరిగిపోవచ్చున్నది. వీరికి హృదయం ఆవిగా ఉంది. ఇప్పుడు ఆ బాధని ఎలా పంపిస్తున్నారంటే మొదలు చూద్దాం. దుఃఖి నీటి వాగుల వరకు వరకు నా ప్రాణము దుప్పంట నీటి వాగులకు ఆస్పత్రంట. ఇప్పుడు దుప్పి అంటే ఇక్కడ వాడుతున్న దుప్పి ఏంటంటే ఒక ఎర్రటి జింక అనమాట, ఎర్రటి దుప్పి. ఈ ఎర్రటి దుప్పికి విపరీతమైన దాహం ఉంటుంది అనమాట. ఏ జీవికి కూడా అంత దాహం ఉండదు. అది అంత నీరు తాగినా దానికి తగ్గడానికి. ఇప్పుడు అటువంటి దుప్పి నీటి వాగులలో ఎలా ఆశపడుతుందో నడిచి 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 రోగాలను తప్పించుకొని ఆ నీరు కొరకు ఎదురు చూస్తావా? మొసలు ఉన్నా సరే నీరు కమ్మడానికి అది ప్రాణాన్ని అడ్డు పెట్టుకుని అది నీరుతో అవుతూ ఉంటుంది. అక్కడ ఏ క్రూరకం ఉన్నా సరే దాన్ని దప్పిక తీర్చుకోవడానికి దుప్పులు ఆశపడుతూ ఉంటాయి. ఇప్పుడు కీర్తన వాళ్ళు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల వరకు ఆశ పడినట్టు. ఆశ అని పదం వాడుకున్నాడు. ఏం ఆశ అది? ఈ లోక సంబంధమైన ఆశ, దేవుడికి సంబంధమైన ఆశ. హవా పాపం చేసిన సందర్భంలో 3
రకాలైన శోధన పడిపోయింది. నేత్రాశ, రెండోది శరీరాశ, మూడోది జీవకామము. ఈ 3 రకాల పాపములు, ఈ 3 క్రియలు హవ్వలో అవి జరగడం వలన హవ్వ పడిపోవడం మాత్రమే కాదు, ముందు హవ్వ పండు తింది, పండు తినదాల హవ్వలోనికి సాతాను చొచ్చుకొని వెళ్ళిపోయాడు. హవ్వ దేవుని స్వభావాన్ని కోల్పోతుంది. ఇప్పుడు ఆమె వచ్చి ఏం చేస్తుంది? ఆదాము మీద చేసింది అంటారు. ఆదాము మీద చేసి ఆ పండ్లు ఇచ్చి తిను అందంటారు. అందుకే ఆదాము తిన్నాడు అన్నారు. అందుకే ఆదాము అప్పుడు వరకు హవ్వ కానీ ఆదాము కానీ హవ్వ కానీ ఇరువురు ఒకరినొకరు ముట్టుకోలేదంటారు. పాపం అనేది మానవుడిని దేవుని మహిమను కోల్పోయేలా ఉంటుంది. చేయొద్దు అని పని చేసినప్పుడు దేవుడి స్వభావాన్ని తను కోల్పోతాడు. ముందు హవ్వ కోల్పోయింది. తాను కోల్పోవడం మాత్రమే కాదు, తన భర్త కోల్పోవడానికి కారణమైంది. మానవ ప్రపంచం కూడా దేవుడి స్వభావాన్ని కోల్పోవడానికి హవ్వ కారణమవుతూ ఉంది. ఎందుకనంటే ఒక ఆశ. ఏం ఆశ? బుద్ధి కొరకు ఈ కొరకు ఆశపడినట్లు దేవుడి కొరకు ఆశపడిందా? కాదు, ఆ ముందు తినాలనే ఆశ. పాపము నిమిత్తమైన ఆశతో హవ్వ నిండిపోయింది కాబట్టి శాపం అనేది లోకంలోకి వచ్చింది. అయితే ఈ కీర్తనకున్న ఆశ ఏంటో తెలుసా? దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నీ దివాల కొరకు దుప్పి ఆశిస్తున్నట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. నీ కొరకు నా ఆశపడుతున్నాడు. చాలా కష్టంలో దుఃఖంలో ఉన్నాడు. దేవుడిని స్తుతించలేకపోతున్నాడు ఆ స్థలంలో. ఇప్పుడు ప్రవాణి కొరకు ప్రాణం ఆశపడుతుంది. అది దుఃఖి నీటి వాళ్ళకి ఏ రీతిగా ఆశపడుతుందో ఆ రీతిగా ఆశపడుతుంది ప్రభా అంటున్నాడు. 2వ వచనంలో నా ప్రాణం దేవుడి కొరకు కృష్ణాగొలుతున్నది అంట. కృష్ణాగొలుతున్నదట. తీవ్రమైన దర్శిక, తీవ్రమైన దర్శిక, అది సమానమైన దర్శిక కాదది. ఈ లోకంలో మేము నీళ్ళు తాగిన ఆ దర్శిక అనేది పడ్డది. ఆ తర్వాత అంటున్నాడు, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదు. ఎంతమందికి ధ్యానం ప్రతి ఆదివారం ఆలయానికి రావడానికి, ఆరాధన అయ్యేటానికి మాస్టర్ గారి వెనక్కి తిరిగేటప్పటికి అమ్మాయి అందరూ వచ్చేసారనుకుంటాను. వెనక్కి తిరిగి ఆలయం తిరిగేటప్పటికి చాలా మంది అందరూ వెనక్కి తిరిగి దీవుని ఇచ్చే సమయానికి మొక్కమందరూ ఉండిపోతారు. అంటే ఆరాధన అయిపోయిన తర్వాత మనం ఆలయానికి వస్తున్నాం అంటే దేవుని ఏడుగా మనకున్న ఆశ ఎటువంటిదో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ చదువుతుంటే ఆయన అంటున్నాడు, దేవుడి సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబెడతాను. చాలా సంవత్సరాల తర్వాత లోపల చర్చకి వెళ్ళినట్టు మన రాజ నేను ఇంకొకరు కలిసి వెళ్ళొచ్చాము. అమ్మ ప్రాబ్లం వెళ్ళొచ్చాము. ఒక అక్కడ దగ్గరలో మా చర్చ్ ఉంది. చర్చ్ చాలా సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాలు అయితే మా చర్చ్ వెళ్ళాను. ఆ చర్చ్ చూసానంటే ఎంత సంతోషించిందో. మా చర్చి మోడలే వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో చర్చిలన్నీ నిర్మాణం చేస్తున్నాయి. ఫస్ట్ మా చర్చి కడితే మా చర్చిలో పెయింటెస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరిలో చర్చెస్ పెయింటెస్ అన్నీ అలాగే ఉంటాయి. మా చర్చిలో ఆంధ్ర ఎలా ఉంటుందో వెస్ట్ గోదావరిలో ఆంధ్ర అలాగే ఉంటాయి. కొత్తగా కట్టిన ఆలయాలు 2011 నుంచి ఆ టైంలో కట్టిన ఆలయాలు మా చర్చి మోడలే. ఆ ఆలయాన్ని చూసినప్పుడు ఎంత సంతోషపడ్డానో నేను. దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఆ ఆలయంలో బలిపీఠం దగ్గర ఎప్పుడు నేను దేవుని సన్నిధానంలో కనబడుతున్నాను. ఒక ఆశ మనకు ఉండాలి, ఒక దర్శిక మనకు ఉండాలి మన జీవితంలో. దేవుని సంగమా 4వ వచనంలో మనం చదువుకున్నాం, 5వ వచనంలో కూడా చదువుకున్నాం. 6వ వచనం చూడండి. దేవా నాలుగు కృంగి అన్నది నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహం పెంచుతున్నది. నీ ఆలన్నీ నీ తరగంలన్నీ నా మీద ఉన్నవి. ఆయన భగవాడి హోవా తన కృప పొలుగున ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన నా జీవదాతి అయిన దేవుడు నాకు తోడుగా ఉండదు. రాత్రి వేళ అనేది నీకు కష్టకాలము, శ్రమ, దుఃఖము, వేదన, చీకటి, అపవాది నిన్ను దొంగిలించిన సమయము రాత్రి వేళ అంటారా. నువ్వు ఆయన చేసే ప్రార్థన నీకు తోడుగా ఉంటుందని
కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. చివరి మాట ముందు వచనంలో, కావున ఈ వేళ మర్చిపోయినావు, శత్రు బాధ చేత దుఃఖాలు అవుతున్నాయి, ప్రశ్నించవలసి వచ్చినాయి అని నా చెబుతూ నా దేవుడితో నేను మనం చేస్తున్నాను కదండి. మనం కూడా దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు కూడా కష్టంలో ఉన్నప్పుడు అది కూడా మనం చేసిన స్వయంతో బాధల వల్ల శ్రమ వస్తుంది. అయితే ఒక్కసారి ఏమైనా మనం తీసుకున్న తప్పులేదండి, మనం తప్పుగానే మనకి దుఃఖాన్ని కలుగు చేస్తాయి, మన పొరపాటునే మనకి నష్టాన్ని కలుగు చేస్తాయి. కానీ మనం ఏమంటామంటే దేవుడి మీద వాటిని నెట్టేస్తూ ఉంటాము. ఏమైనా సంగమా చివరి పొద్దునే ఉంటాడంటే దేవుని ఎందు నిరీక్షించాలి, దేవుని ఎందు నిరీక్షించాలి. ఈ దప్పిగా దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. యెషయాలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో 12వ అధ్యాయంలో భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ఒక మాట అంటూ ఉన్నాడు. 2వ వచనంలో, ఇదిగో నా రక్షణకు కాలం పుట్టిన దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొంటున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయము. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన భావాలలో నుండి నీటి చేసుకుంటారు. ఎవరికి రక్షణాధారమైన భావం. మనం దానం తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? ప్రభు మనబడిన భావం నుండి నీళ్లు చేసుకోవాలి. పూర్వం భావాలు లేదండి, సేవలు ఉండేవి, బకెట్లు ఉండేవి, సాధారణంలో చేసిన సేవలు ఉండేవి. అవి పై నీళ్ళు తాగేవారు. ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు వాటి ద్వారా ఆయనే మనకి రక్షణాధారణ కావాలంటారు, ఆయనే మనల్ని ఆ మనల్ని నడిపిస్తాడంటారు. ఆ నీరు ద్వారా మాత్రమే మన దప్పికని మనం తీసుకోగలమని ప్రభుత్వం సెలవుస్తున్నాడు. ఏ విధంగా దప్పికని తీసుకోగలమంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాలం నుంచి పాడగంధం వరకు చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నువ్వు ధ్యానించుకోవచ్చు దేవుడిని అనేక విషయాలు బయటపడుతూ ఉంటాడు. అలా కూర్చోండి వాక్యం ధ్యానించు. ఈరోజు చదివింది లేకపోతే ఈరోజు దేవుడు మీద మాట్లాడిన వాక్యాన్ని ఈ వారంలో కూర్చొని ధ్యానించుకోవద్దు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ధ్యానం ఎప్పుడైతే చేస్తావో అది నీ జీవితానికి ఆత్మీయంగా బలమైన కోటగా నీకు మారుతుంది. ఒక మాట కీర్తన వారు చెప్తున్నాడు. 63వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు ఆయన ఎక్కడ ఉన్నాడంటే యోధారణంలో ఉన్నాడు. వారు కుమారులేమో భక్తుడి చేత ఉన్నాడు. 63వ కీర్తన రాసిన దావీదు గారేమో యోధారణ్యంలో దాక్కున్నాడు. సోలు నుండి తప్పించుకోవడానికి, కలిగతాల నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ఏమంటాడంటే మొదటి వచ్చినప్పుడు, నా దేవ నా దేవుడు నీవే, వేగు నీ భావం కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఇండియన్ చేసుకుంటారు నా ప్రాణం నీళ్లు లేక చేసుకుంటారు నా ప్రాణం నీ కొరకు కృష్ణగుడి అన్నది నీ నీటి ఆశ చేత నిన్ను చూడవాలని నా శరీరము దృష్టించుతున్నది. నీళ్లు లేక ఈ నీళ్ళు చేసిన అలా ఉంటుంది, కువైట్లా ఉంటుంది, సౌదీ అరేబియాలో ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది, ఆ రసాల్లో ఉంటాయి, ఈ సిటీస్లో ఉంటుంది, యమన్లో ఉంటుంది, ఒక ఓమన్లో ఉంటుంది. నీకు ఎక్కడ చూసినా నీకు కనపడుతుంది. వర్షం పడాలి, పెడితే ఎలా పడుతుంటే మనం పడ్డాయి కదండి, మొత్తం వాళ్ళు చేసింది బిల్డింగ్స్ అన్ని మునిగిపోయి ఉన్నా పడుతున్న వర్షానికి. అంటే నీళ్ళు లేక ఎండిన దేశం వర్షం కొరకు ఎంతలా ఎదురు చూస్తుందో మనం చూసాం. మనం అలాగా దావీదు ప్రాణం దేవుడి కొరకు కృష్ణగుడి అందంట. ఆయన మీది ఆశ చేత ఆయన చూడాలని దావీదు శరీరం కూడా కృషించిపోతుందంట. మనం దేవుడి కొరకు మనం ఆగిగా ఉండగలుగుతున్నామా? దావీదు వలె మనం ఎదురు చూడగలుగుతున్నామా? ఆశలో నేను ఎప్పుడు ఆయన ఆలయం రావాలి అని మనం ఉండగలుగుతున్నామా? నేను ఎప్పుడు ధ్యానం చేయాలని వాక్యాన్ని అని మనం అనుకుంటున్నామా? భక్తులు ఏమంటాడు 3వ వచనంలో, నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులను చూసుకుని నా అంశం మీద జ్ఞాపకం చేసుకుని రాత్రి నిన్ను ధ్యానించినప్పుడు కృప మీద నాకు తొలగినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. ఉత్సహించులతో నా నోటి మెరుగొచ్చి ధ్యానం చేస్తున్నది. చూసారా ఏమన్నాడు? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నిన్ను ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నా? ధ్యానిస్తున్నాడా? ఆలోచిస్తూ ఉన్నాడా? ధ్యానం చేయించున్నాడంట. రాత్రి
దినజాములేదు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మీదనంట దొరికితే ఎంత సంతోషపడతాడో అలాగా దావీదు యొక్క ప్రాణం తృప్తి పొందుతూ ఉండదంట. చూసారంటే ధ్యానం అలా ఉంటుంది. దేవుడు వాక్యానికి మాకు ఇష్టం ఉన్నప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం చేసినప్పుడు కలిగే ఆనందం ఈ ప్రపంచంలో ఏది కూడా నీకు ఇవ్వలేదు. దావీదు కొవ్వు మీదతో ఆ ధ్యానాన్ని పోలుస్తూ ఉన్నాడు. ఉత్సాహించి కళ్ళతో నా నోరుని కూర్చి ధ్యానం చేస్తున్నది కాగా నా జీవితం కావాలని ఇలా సూచించదు. నీ నామం చేసేది నీవు నాకు సహాయం చేసేది. నీ రెక్కల చాలు నా స్థలం వచ్చి ఉత్సాహం చేసేది. నా ప్రాణము నిన్ను వంటి వెంబడి చూస్తుంది. ఎప్పుడు అంటూ వెంబడిస్తుంది అంటే ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేయకుండా వాక్యం చెప్పలేమండి. చాలా మంది అనుకుంటారు మొబైల్ చూసేసి ఎవరు చెప్పగలుగుతారండి. చెప్పలేదు ఎవరు కూడా మొబైల్ చూసేసి ఎవరో చేసిన ప్రసంగాన్ని ఒకరు చెప్పలేదు. తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరో చెప్పారండి. నిజంగా ధ్యానం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఆ వాక్యాన్ని ధ్యానం అది నీకు సంతోషం. అది ఇతరులకు బోధించినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 140 కేసులో కూడా భక్తులు ఒక మాట్లాడుతున్నాడు. 140 కేసిన 6 చూడండి. నీ కట్టు నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. 5 పూర్వతలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుతున్నాను, నేను నీ చేతులను యోచించుతున్నాను, నీ దగ్గర నా చేతులు చాపుతున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఎండిపోయిన భూమి వలె ఈరోజు నీ ఉదయంగా ఎందుకంటే దేవుని కొరకు మనం దప్పికొంటే ఆ దప్పిక తీర్చబడుతుంది. దేవుడు నీ దప్పికను తీర్చివాడుగా ఉన్నాడు. అవక్షణాధారణ వాడుగా ఆయన ఉన్నాడు. నిజంగా దప్పుకుంటే కౌరుడుతావా మీ అందరి తీర్చుతండి. నిరక్షణాధారమైన పాలన నుండి ఉంటే జీవితంతో నన్ను చుట్టుపరుచుతంటే అని దాదాపు పౌరవాళ్ళు వలె మనం ప్రార్థించగలుగుతామా? పత్రిక పట్ల మాట్లాడుకుంటాం. పత్రిక పత్రిక మొదటి అధ్యాయంలో 13 నుంచి మనం చదువుకున్న సందర్భంలో భక్తులు కొన్ని మాటలు మనం చెప్తూ ఉన్నాడు. మీరు సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత తెలుసుకోబడుతుంది. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం గుర్తించబడ్డామంటారు. మనకు క్రీస్తుని ఏ విధంగా అంగీకరిస్తున్నాం? వాక్యం ప్రకటించబడినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు మనం నమ్ముతున్నాము. నమ్మినప్పుడు దేవుడు తన ఆత్మలో మన హృదయాన్ని ముద్రిస్తూ ఉన్నాడు. ఆ ముద్ర మనకు ఒక గ్యారంటీగా ఉంది. మనకు ఒక సంచరుడుగా ఉన్నాడు, ఒక సాక్ష్యంగా ఉన్నాడు, ఒక పెద్ద మనిషిగా ఉన్నాడు. ఆయన మనల్ని మరణానంతరం దేవుడు సంతానానికి ఆయన మనం తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో తన ముద్రను వేసినప్పుడు నీవు పరలోక రాజ్యానికి నీవు చేరగలుగుతూ ఉంటావు. లేకపోతే నీవు చేరవు. వాక్యం అదే ఉంది 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత నింపబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుడికై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యములకు సంచకరుడుగా ఉన్నాడు. సంచకరుడు అంటే గ్యారంటీ అనమాట. గ్యారంటీ. ఇప్పుడు 2 మనుషులు ఉంటారనుకోండి, మధ్యలో ఒక 5 మనుషులు ఉంటాడు. నేను మధ్యవర్తిగా ఉన్నాను అని చెప్పి ఆ వ్యక్తి సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు? పెద్ద మనిషి అంటారు, మధ్యవర్తి అంటారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మానవుడు 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ హేతు చేత ప్రభుత్వ విశ్వాసము గురించి విశ్వాసము గురించి నేను విన్నప్పటి నుండి ఈ విషయమై నేను మాట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. 15వ వచనం, మరియు మీ మనోనేత్రములు విరిగింపబడినందున. మనోనేత్రాలు ఒకసారి మనోనేత్రాలు ఎలా వెలిగించబడతాయి చెప్పాలి. మనకు మనోనేత్రాలు ఎలా వెలిగించబడతాయి అంటే సువార్తను వినడం ద్వారా. ఇప్పుడు నువ్వు సువార్తను వినలేదనుకోండి, సువార్త నీకు ఎవరో ప్రకటిస్తున్నారు, నువ్వు అది ప్రకటించకుండా నువ్వు పెడచీవుని పెడితే ఎవరు నష్టపోతారు? వినడం వారే నష్టపోతారు. ఎవరైతే సువార్తను అంగీకరిస్తారో, చెప్పబడుతున్న వాక్యాన్ని గ్రహిస్తారో వారి యొక్క నేత్రాలు ఈ భూ సంబంధమైన నేత్రాలు
ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగింపబడతాయంట. వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, నిరీక్షణ అనేది ఉందంట. పిలుపు మనకి ఇవ్వబడినప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉంటాం. నిరీక్షణ అంటే ఏంటి? మనం చనిపోయినా దేవుని సన్నిధానానికి చేరుకుంటామని కుమారుడు శ్రమలో కూడా దేవుని నిరీక్షించని మొదలుపెట్టుకున్నాడు. క్రీస్తు విశ్వాసి శ్రమంలో కూడా దేవుని నిరీక్షించాలి, కష్టంలో కూడా దేవుని నిరీక్షణ ఉంచాలి, వేదంలో కూడా దేవుని నిరీక్షించాలి. ఆ నిరీక్షణ పిలువబడిన వారికి మాత్రమే ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మన ఏంటో ఆయన కూర్చున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఏంటిదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తను తెలుసుకుంటే జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సు అనుగ్రహించినట్టు నేను నా ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేయించున్నాను. ప్రార్థన చేయాలంటే మనం ఎవరి గురించి ప్రార్థన చేయాలి? తండ్రి గురించి మనం తెలుసుకోవాలి, క్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చదవబడిన సంఘటన ప్రాంతంలో మనం గమనిస్తే, ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన సేవకులుగా మేము సేవించినట్లు నీ ఆత్మను మాలో నుంచి ప్రభా నీకు భయంకరంగా జీవించి పరిశుద్ధ సేవకులుగా ఉన్నట్లు మమ్మల్ని నడిపించడానికి ప్రార్థన చేయబడుతుంది. ఆ ప్రార్థన ఇక్కడి నుంచి తీసుకొనబడింది. ఏమైనా సంగమా మన ప్రవర్తన దేవుడికి పరిశుద్ధమైన సేవలో ఉన్నట్లు దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు అవసరమని ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే 21వ వచనంలో, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యోగనందు మాత్రమే కాక రాబోయేనందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా ఆయన తన కూర్చొని పెట్టుకుంటున్నాడు. మరియు సమస్తమును సమస్తం పైన ఆయన్ని సంగమునకు శరీరాన్ని ఇచ్చెను. ఆ సంగము ఆయన శరీరము సమస్తమును ఇచ్చిన వారిని సంపూర్ణంగా క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు సమాజ చేయబడ్డాడు, మన కొరకు ఆయన తిరిగి లేచాడు. ఆయన మన కొరకు ఆరోగ్యమయ్యాడు. ప్రేమించంగా విశ్వాసానికి మూల పునాది ఇదే, ఆయన నిరీక్షణకి మూల పునాది ఇదే. తండ్రికి కుమారుడు విజయం చూపాడు. విజయం చూపిన అనంతరం ఆరోహణమైన తర్వాత దేవుడు తన కుమారుని తన కృపాలన్న కూర్చుని పెట్టుకునే ప్రతి నామమున పరిణామము ఆయన అనుగ్రహించగట. ప్రతి ప్రభుత్వం కన్నా, ప్రతి అధికారం కన్నా, ప్రతి శక్తి కన్నా, సమస్తమైన ఆధిపత్యం కన్నా, ఈ లోకంలో ఏది శక్తో, ఏది అత్యధికమైన బలం కలదో అన్నిటికన్నా అందరికన్నా ఉన్నతమైన నామంలో దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన నీ కొరకు నాకు ఆయన పెట్టాడు. ఇప్పుడు ఆయన దేవుడు భాషలో ఉన్నాడు, ఆరోగ్యమై ఆయన స్థితానంలో ఉన్నాడు. దేవుడిగా తన ప్రజల చేత ఆరాధించబడే భాగ్యాన్ని దేవుడు తన కుమారుడికి ఇస్తూ ఉన్నాడు. ఆయన మళ్ళా రాబోతున్నాడు. మళ్ళా వచ్చినట్టు ఆయన నన్ను చోటు వెళ్ళిపోతాడు. నిరీక్షణ కలిగి జీవించిన వాడే విశ్వాసి అని పరిశుద్ధ గ్రంథంలో అతని ప్రత్యేక పాఠ్యపాఠం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా యోహాను సువార్తను మనం చదువుతున్న సందర్భంలో 7వ అధ్యాయానికి వద్దాం. 33వ వచనాన్ని మనం చదువుతున్న సందర్భంలో యేసు ఇంకా కొంతకాలం తర్వాత యేసు ఇంకా నాకు జరగబడలేదు. అప్పుడు ఈ మాట చెప్తున్నాడు. పర్ణశాల పండుగ జరుగుతూ ఉంది. 7వ అధ్యాయంలో మొదటి 2వ వచనంలో మనకి పర్ణశాల పండుగ గురించిన బాగా కనపడుతూ ఉంది. ఈ పర్ణశాల పండుగ సమయంలో యేసు ప్రభు ఈ మాటలు యూదాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉండను, తర్వాత నన్ను పంపను అని వెళ్ళను. మీరు నన్ను వెతుకుతారు కానీ నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉండను అక్కడికి మీరు ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఆయన అవిశ్వాసులైన యూదులతో చెప్తున్నాడు. అవిశ్వాసులైన వారితో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. 35వ వచనం యూదులు ఈయనను కనుగొనకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? గ్రీసు దేశంలో చదువుకున్న వాళ్ళు గ్రీసు దేశంలో బోధించిన నన్ను వెతుకుతారు కానీ కనుగొనరు. నేను ఎక్కడ ఉందో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో
తాను చెప్పుకుంటుంది. భూ సంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడు భూమి మీద ఉంటాయండి. మీరు గమనించండి, సర్పం ఎప్పుడు నేల మీద పోతూ ఉంటుంది, అది ఇప్పుడు మన్ను తింటూ ఉంటుంది. మన్ను శాపగ్రస్తమైంది. మానవుడు మన్ను తిని పుట్టినవాడు. మన్ను ఆదాము యొక్క అతిక్రమాన్ని బట్టి మన్ను శపించబడింది. సర్పం కూడా శపించబడింది. సర్పం తినేది శాపగ్రస్తమైనది, అది తింటా ఉంటుంది మంటిని. ఏమైనా సంగమం మట్టిని పుట్టిన వారి ఆలోచనలు మట్టి నుండే ఉంటాయి. కాబట్టి యూదులు ఆ రీతిగానే ప్రభు ఎక్కడి నుంచి వచ్చానని చెప్తున్నాడు ఆయన. యోహాను 6:30 మనం చదువుతున్న సందర్భంలో ఆయన తండ్రి వద్ద నుండి దిగి వచ్చాను అని చెప్పినప్పటికీ కూడా వారు నమ్మటం లేదు ఆయన్ని. వారి ఆలోచనలు ఈయన గ్రీకి తీసుకు వెళ్ళిపోతాడేమో, అక్కడ దోమ కొట్టాడేమో అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభు వారికి చెప్తూ ఉన్న మాట ఏంటంటే 37వ వచనంలో, ఆ పండుగలో మహాతరమైన చేతున్న యేసు నుంచి ఎవడైనా దప్పికొనిన ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇప్పుడు మన దప్పిక ఏ సంబంధమైన దప్పిక? ఆత్మ సంబంధమైన దప్పిక, భూ సంబంధమైన దప్పిక. ప్రభు అంటున్నాడు, ఎవడైనా దప్పి కొనిన ఎడల నా ఎదుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పోరడని బిగ్గరగా చెప్పను. విశ్వాసం ఉంచాలి. పత్రిక పాఠశాల మనం చదువు. క్రీస్తు మనకు శ్రమపడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఈ విశ్వాసంను క్రీస్తునందు ఉంచిన వాడికంట లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ప్రభు దగ్గరగా చెప్తూ ఉన్నాడంట. 39వ వచనంలో, తన యందు విశ్వాసం వారు పొందో ఆత్మను గురించి ఆయన మాట చెప్పాను. ఏసు ఇంకా మహిమపరచలేదు కనుక ఒక మాట ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తన యందు విశ్వాసం చూడాలి ఆయన ఆత్మను గ్రహిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనకి ప్రభు మన ఆత్మీయ దగ్గర ఏ రీతిగా కనిపిస్తున్నాడు అంటున్నాడంటే ఆత్మను గ్రహిస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆయన దగ్గర తీర్చారంటున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్న సందర్భంలో ప్రభు దగ్గర ఉన్న భావం మనకి కనపడుతూ ఉంది. ఈ భాగంలో ప్రభు ఏం చేస్తున్నాడంటే 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన 5వ వచనంలో, యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారు ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బాగుంటుంది కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతినే ఆ బావిలో కూర్చున్నాను. అప్పుడు ఇంచుమించు 12 గంటల ఏసియా సమరయకి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ యాకోబు తన కొడుకుకి ఇచ్చిన బావి ఉందంట. ఆ బావి దగ్గరికి ఆయన వెళ్ళి కూర్చున్నాడంట. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడుతుందంటే సమయము 12 గంటలు అయిందంట. ఇప్పుడు 12 గంటలకి యేసు ప్రభు బావు దగ్గర కూర్చున్నాడు. ఆ సమయంలో ఎవరు మనుషులు కూడా అక్కడ రావాలి. అక్కడ ఎవరో వస్తారు అక్కడికి. ప్రభుకు తెలుసు ఈ లోకంలో మనం ఏ సమయంలో ఎక్కడ ఉన్నామో, ఏ సమయంలో ఏం చేస్తామో, ఏ సమయంలో ఏ ఆలోచనలు ఉంటాయో మన ప్రభు ఎరిగినవాడు. మిట్ట మధ్య 12 గంటలకి ఎవరు బావు దగ్గరికి వెళ్ళరు. కానీ ప్రభు బావు దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక మనిషి కొరకు 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేతులకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని ఆమెను అడిగిన. చూసారండి, సమరయ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి అక్కడికి వచ్చిందంట. ప్రభు అంత గొప్పవాడండి. ఆ స్త్రీ అక్కడికి వస్తుంది, 10 మంది ముందు తిరగలేకపోతుంది, తన ముఖానికి ఒప్పుకుంటుందో సిగ్గుపడి. ఆ స్త్రీ ఆ నీటి కొరకు వస్తుందని ఎరిగి అక్కడ కూర్చొని ఆమె రక్షణ కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆమె వచ్చినప్పుడు అంటున్నాడు, నాకు దాహం కిమ్ము అంటున్నాడు. నాకు దాహం ఉంది అని ఆమె అడిగినప్పుడు ఆమె అంటుంది. ఆయన శిష్యులేమో అప్పుడు ఊర్లోకి వెళ్ళారట ఆహారం కొనడానికి. 9వ వచనంలో ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడు ఆయన నీవు సమరయ స్త్రీ నేను నన్ను దాహం కిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సంరక్షించే 10వ వచనందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహం కిమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో అది ఎరిగి అంటే నువ్వు ఆయనను అడుగుదువు, ఆయన జీవజలాన్ని ముఖ్యమైన దేవుడు వరమైన జీవజలమైన క్రీస్తు ఆ జలమును నీకు ఇస్తాను అని చెప్పేవాడు ఎవరో అది ఆయన వెలిగితే నువ్వు ఆయన వెళుతో ఆ జలమును నీకు ఇస్తాడని చెప్పి సమరయ స్త్రీతో అంటూ ఉన్నాడు. ఈ మాట ఈరోజు నీకు కూడా చెప్తూ ఉన్నాడు ప్రభు. ఒకవేళ నీవు జీవితం కొరకు ఎదురు చూస్తున్నావా, ఆ జీవితాలను నీకు ఇచ్చేవాడుగా ప్రభు అయి ఉన్నాడని ఆయన ఈరోజు చెప్తూ ఉన్నాడు. 11వ వచనంలో స్త్రీ అంటున్నప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బాబులో చేదుకున్నప్పుడు నీకేమీ లేదే, ఆ
ఆ జీవితాలకు నీకు దొరకను. కారణు తన కుమారుడును పశువులను ఈ బావ నీవు త్రాగి మాటించిన ఆ తండ్రి ఆత్మ కంటే నీవు గొప్పవాడవా అని ఆయన చేస్తూ ఈ నీళ్లు త్రాగువాడు మళ్ళా బ్రతకను. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు దప్పికొండు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాళ్ళు ఊరెడు నీటి బుగ్గగా ఉంటుందని ఆత్మ చెప్తూ చేసుకోమంట. మనకి నీళ్ళు నిత్య జీవాన్ని కలిగిస్తాయంట. ఊరేడు నీటి బుగ్గగా ఉంటాయంట. దేవుడు వాటిని ధ్యానం చేసినట్టు ఆ నీటి బుగ్గ నీలో ఊరతా ఉంటుంది. అది దప్పిగా పీల్చుకోవడం అంటే దుప్పి నీటి వాళ్ళ వరకు ఎలాగ ఆశపడుతుందో ఆ రీతిగా నువ్వు ఆశ పడినప్పుడు ప్రభు నేను తన ఆత్మతో నింపుతాడు. ఎప్పుడైనా ఈ అనుభవం నీకుందా? ఎప్పుడైనా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేసేవా? ఒక విశ్వాసం కలిగి ఉండాలి. దుఃఖి ఆశపడినట్టు ప్రభు ఆత్మ వరకు ఆయన సన్నిధి వరకు నువ్వు ఆశపడినప్పుడు ఆయన నీకు జీవితాలు నీడిస్తాడంట. అది నీకు నిత్య జీవానికి నడిపిస్తుందని ప్రభు ఈ రోజు నీకు వాగ్దానాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఊరి నీటి బుగ్గగా ఉండమంట. బావులో నీళ్లు తీసినా ఆ నీరు పోతానే ఉంటుంది. ఈ స్త్రీ ఆమె బాబు ఎప్పుడు తన నీటిని చేరుకుంటా ఉంది. తన పాపాన్ని చేదేసుకుని పైకి రాకుండా ఉంది. ఆ బాబు ఒక పాతాళంగా ఉంది. నరకానికి సాధిస్తున్నా ఉంది. అని తీసుకు ఆ బాబు దగ్గర నిలబడి దానికి సజీవమైన బాబుగా మారుస్తున్నాడు. యేసు అని బాబుగా దాన్ని మారుస్తున్నాడు. మార్చి ఆ నీటి నుంచి నీటి చేసుకోమంటున్నాడు. పాపం అనే నీరు కాదు తాగేది, దేవుని ఆత్మ అనే నీరు తాగమని ప్రభు ఆ స్త్రీని రక్షణ వైపు తీస్తూ ఉన్నాడు. రక్షణాధారమైన నడిపించునని యెషయా 12:3 రాయబడిన మాట ఇక్కడ నెరవేరుతుంది. ప్రేమైన సంగమా, ఇంకొక మాట మనం చదువుతూ ఉంటే 15వ వచనంలో ఆ స్త్రీ ఆయన చూసి అయ్యా ఎంత దగ్గరగా ఉన్నట్టును చేతులకి దూరం రాకున్నట్టును ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుగా యేసు నీవు వెళ్ళి ఆ వ్యక్తిని మనకి ఎంత చదువుకుంటూ వస్తే ఈ విషయాలన్నీ మనకి చేస్తూ ఉంటాయి. ప్రేమైన సంగమా, ఒక మాట ప్రభు చెప్తున్నాడు. సువాస ద్వారా ఆయన జీవితాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనకి దప్పికెళ్ళిచ్చే ఆత్మ జలంగా ఉన్నానని ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి యాలయంగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బాధలుంది. వారు తాగి ఆ బండ పిలిస్తే ఇద్దరండి బండ నీటిని పిలిచిన వాడు ప్రభు. ఆ బండ ఎవరంట? ఆ నీరు ఎవరంట? ఆ నీరు ఇచ్చింది ఇస్తేనని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతారు. కారణం చూస్తే 7వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో అన్న మాట దేవుడు తన సేవకుడి ద్వారా రాయిస్తున్నాడు. ప్రేమైన సంగమా, దేవుడు తన యొక్క బిడ్డల ద్వారా తన యొక్క వాగ్దానాన్ని ఆయన ఈ రాత్రి మనం తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథం ద్వారా భక్తులైన యోహాను ద్వారా 15వ వచనంలో అందువల్ల దేవుడు సింహాసనం ఎదుట ఉండి రాత్రి ఆయన ఆయన సేవిస్తున్నారు. సింహాసనం వాడు తానే తన గుడారం వాళ్ళని పట్టును వారికి మీద ఆగ్నేయులు డబ్బేలు దాహం ఉండదు. సూర్యుని ఎండను ఏ వడగానేను వారికి పౌరదు. ఏలగా సింహాసనంలో గొర్రెల వారికి కాపరి అయి జీవితంలో పొందలేని వారిని నడిపించును. దేవుడే వారికి ఉన్నటువంటి ఖచ్చితంగా పరలోకంలోనండి ఈ జీవితాల పొగ్గ మనకి నిత్యం ఉంటుంది. మనం బ్రతుకుండగానే ఆ బొగ్గను మనం కలిగిన మన ప్రభు ఉదయకాల సమయంలో మనం తిరిగి చేస్తున్నాడు. ఆ బొగ్గను మనం బ్రతుకుండగానే అనుభవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. సంగమా, ఉదయకాల సమయంలో ప్రభు నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? క్రీస్తు కొరకు నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? ఎంత మట్టుకు నీ విశ్వాస జీవితంలో ఈ అనుభవంలో నువ్వు అడుగుపెట్టావు? ఎంతకాలం నువ్వు క్రీస్తును నీ హృదయంలో నువ్వు కలిగి ఉండి ఈ రీతిగా ఆయన వెంబడించేవాడు? చివరి ఒక మాట చెప్తున్నాడు. ప్రకటన 22వ అధ్యాయంలో 17వ వచనంలో 22వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆత్మయు పెండ్లి కుమారుడును రమ్ము అని చెప్తున్నారు, వినువాడును రమ్ము అని చెప్పబడును. దప్పి కొనిన వాణిని రానిమ్ము, ఇచ్ఛయించు వాణిని జీవజలమును ఉచితంగా ఇచ్ఛయించిన వాణిని. ఈరోజు నీకు జీవజలం కావాలా? నీకు రక్షణ కావాలా? నీకు నెమ్మది కావాలా నీ జీవితంలో?
నువ్వు చేసిన తప్పిదాలన్నింటి నుండి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావా? నీకు నమ్మకం లేదా అసలు? నువ్వు చేసిన తప్పిదాలు బట్టి, నీకు నువ్వే చేసుకున్న పనులను బట్టి, నీ స్వయంకృతాపరాధాలను బట్టి కలిగిన శిక్షలు అనేకమైన ఉంటాయి, గాయాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరు తీర్చలేరు, కానీ తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఆత్మ జలాన్ని ఇస్తాడంట. ఆ జలాన్ని నీకు శాంతిగా ఉంటుంది, నీకు నెమ్మది కలుగు చేస్తుంది. నువ్వు బ్రతికుండగానే ఆయన ఇస్తానంటున్నాడు, చనిపోయిన తర్వాత కాదు. బ్రతికుండగానే నువ్వు ఆయన విశ్వసిస్తే ఆయన ఇస్తానంటున్నాడు. ఎప్పుడు నువ్వు కోరుకోవాలంట, రుప్పి ఆయన కొరకు ఎదురు చూసినట్లు నువ్వు ఎదురు చూడాలంట. ఇచ్ఛయించిన వానికి ఆయన ఇస్తానని చెప్తున్నాడు. ఎవరైతే దగ్గరున్నాడో నా దగ్గర రా అని ప్రభు చెప్తున్నాడు. అందుకనే పాటలో పాట పాడించాను మనం. ఏం పాట అది? పరిశుద్ధాత్మను పాట చాలా బాగా రాశాడు కీర్తనకారుడు. జీవమా యేసుని పేరుని వేడాలంట. వేడినప్పుడు ఆయన నీకు జీవదాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా నువ్వు వేడుకున్నప్పుడు నీకు జీవదాలను ఇచ్చి సంపూర్ణమైన ఆనందంతో నింపి నీ దుఃఖంలో కన్నీటిని తుడిచివేసి నీ రాజ్యం చేయనట్లు నిన్ను సంరక్షించును గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో తలంపులకు కావలేండును గాక.